ఒక రైతు తన పొలంలో కొబ్బరి చెట్టు మొక్కను నాటాలని అనుకున్నాడు. తను పెంచుకుంటున్న కోతితో కలిసి ఆ మొక్కని తీసుకుని బయలుదేరాడు. కోతి తన యజమానిని ఎప్పుడూ వదలదు. ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తుంది. ఆ రోజు కూడా కోతి బకెట్ తీసుకుని రైతుతో పాటు పొలానికి బయలుదేరింది. ఇద్దరూ పొలానికి చేరుకుని మట్టిని తవ్వి కొబ్బరి చెట్టు మొక్కను నాటారు. కోతి ప్రతిరోజు బకెట్తో నీళ్లు తెచ్చి ఆ మొక్కకి పోసేది. కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క పెరిగి బలమైన చెట్టుగా మారి కొబ్బరికాయలు కాయడం మొదలుపెట్టింది. ఆ చెట్టును చూసిన ప్రతిసారి రైతు, కోతి ఎంతో సంతోషపడేవారు. ఇద్దరూ కలిసి ప్రతిరోజు ఆ చెట్టులోని కొబ్బరికాయలను తెంపుకొని కొబ్బరి నీళ్లు తాగుతూ పొలంలో పనులు చేసుకుంటూ సరదాగా గడిపేవారు. ఉన్నట్లుండి ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చి రైతు ప్రేమగా పెంచుకుంటున్న కొబ్బరి చెట్టును నాశనం చేసింది. కొబ్బరి చెట్టు వేర్లతో సహా నేల కొరిగింది. దానిని చూసిన రైతు ఏమీ చేయలేక కన్నీళ్లు కారుస్తూ ఆ చెట్టు పక్కనే కూర్చొని ఎంతో బాధపడ్డాడు. కోతి ఇప్పుడు కూడా తన యజమానిని వదలకుండా తన వెంటే ఉండి తన యజమానిని ఓదారుస్తుంది. చెట్టు పోయిందన్న బాధతో పాటు మీరు వీడియోకి లైక్ చేయలేదన్న బాధ కూడా ఎక్కువైంది. ఇప్పటికైనా వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.